హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మేమైతే అయినవోళ్ళకైతే వెళ్తున్నాం అనమాట. 2 months నుంచి ఇంకా వచ్చే వారం పోదాం, ఇంకా మళ్ళీ వచ్చే వారం పోదాం, ఈ వారం పోదాం అనుకుంటే 2 నెలలకి మేము ఇంకా ప్లాన్ చేసుకొని అయితే అయినవోళ్ళకైతే వెళ్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం బోనాలు చేయనిక. అయినవోళ్ళకైతే సంవత్సరానికి ఒకసారి పోతాం అనమాట. ఈ ఇయర్ కూడా బోనాలు చేయనిక అయితే పోతున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అయితే మా అత్తమ్మ, మామయ్య, అమ్మ, తమ్ముడు, మేము, మా పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే భువనగిరి గుట్ట. మీరు భువనగిరి గుట్టని చూసారా? నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నాకైతే మాకు చాలా దగ్గర ఉంటుంది భువనగిరి గుట్ట, కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అలనాటి రాజులకు సంబంధించిన కట్టడం కానీ అంతా ఉంటుందంట, కానీ అక్కడ అడుగులు కూడా ఉంటాయంట, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎక్కనిక స్టెప్స్ కూడా ఉంటాయి, కానీ ఇంకా అది ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసానేమో తెలియదు, కానీ మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది అనమాట. మీరు చూసిరా? నాకైతే కామెంట్లో షేర్ చేయండి. మా ఊడు హాయ్ చెప్తా అని అన్నాడు. వానికి హాయ్ చెప్పడానికనే మొహమాటం అవుతుంది, సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా మేమైతే అయినవోళ్ళకైతే వచ్చేసాం. మాకు ఒక 2 గంటలన్నర అట్లా జర్నీ పడుతుంది అనమాట. ఇంకా మేమైతే అయినవోళ్ళకైతే వచ్చేసాం. రూమ్ చూసుకున్నాం. రూమ్లో సామాన్లన్నీ పెట్టేసుకొని మేమైతే గుండు చేపినిక పోతున్నాం అనమాట మా అల్లునికి. అంటే పుట్టు వెంట్రుకలు ఏం కాదు, సెకండ్ టైంది. ఫస్ట్ టైం ఇక్కడ మా ఊరు సైడ్ గుడిలోనే తీపిచ్చాము దీపావళి అప్పుడు. ఇదేమో సెకండ్ టైం అనమాట. పాపం అక్కడ తాత ఎండలోనే కట్టలు పగలగొడుతున్నాడు. అంటే బోనాలకి కొనుక్క పోతారు కదా, ముందే అన్ని ఒకేసారి పగలగొట్టి పెట్టుకుంటున్నట్టున్నాడు. ఎండలోనే కూర్చొని పగలగొడుతున్నాడు. మస్తు ఎండ కొడుతుంది. 3:30, 4 అవుతుంది టైం, కానీ మిట్ట మధ్యాహ్నం లాగా కనిపిస్తుంది. అసలుకి మస్తు ఎండ కొడుతుంది. ఇంకా మేము మా ఊనికి చెప్తున్నాం అనమాట, ఏడుస్తావారా, ఏడవకరా అని చెప్తున్నాం. వాడు ఏమైనా ఊకుంటాడా మేమని చెప్తే వాడికి నొప్పి వస్తే వాడు ఏడుస్తాడు కదా, ఏడవకరా ఏడవకరా అని చెప్తున్నాం అనమాట. గుండు వేపే ముందుకే తిట్లున్నాడు. గుండు వేపించినాక ఎట్లున్నాడో చూద్దాం. ఇంకా ఏడవద్దు చిన్న, ఏడవద్దు, సరేనా? ఏడవద్దు. ఏడుస్తావా? 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 ఇది చూడే. ఎందుకు చేతులు తీసేస్తున్నావు? ఎందుకు తీసేస్తున్నావు చేతులు? ఎట్లా? స్టార్టింగ్ అయితే బాగానే ఉన్నాడు, కొద్దిసేపు గుండు చేసేంత వరకు బాగానే ఉన్నాడు, కానీ ఇంకా కొద్దిసేపు కాగానైతే మస్తు ఏడ్చిండు. అది డైరెక్ట్ పెడదాం అనుకున్నాం, కానీ అటు పక్కన ఆ పాప చాలా ఏడుస్తుంది అనమాట. మస్తు డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకేనైతే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఫోన్ చూపిస్తుంటే ఇట్లా పరిచయడం వల్ల కొద్దిసేపు ఊరుకున్నాడు, కానీ ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మాత్రం మస్తు ఏడ్చిండు పాపం. వాడైతే ఊపిరి బిగబట్టిండు. కానీ అక్కడ కటింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం కూడా కనికరం ఉండదు కదా. మీరు ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చేసిండ్రా? నేనైతే సెకండ్ టైం అనమాట ఇట్లా ఫేస్ చేయడము. వాళ్ళకి కనికరమే ఉండదు అసలుకి. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఏడుస్తుంటే కాసేపు ఊరుకొని చేస్తామని అయితే అనరు. ఏడుస్తుంటే మెడలు బిగ్గర బట్టి నువ్వు పట్టుకోమా ఏం కాదు అని అట్లనే చేస్తారు. ఇంకా 1 గంట సేపు కూర్చోవాలి, ఇంకా అట్లనే ఊరుకుంటారు. మీరు గట్టిగా పట్టుకుంటే ఏం కాదు, నేను చేస్తా అంటున్నాడు ఆ తాత. చూసే పెద్ద మనిషే, ఓపిక లేదు. నేనైతే పంచాయతీ ఎత్తుకున్నా. అయ్యో మీరు పెద్ద మనిషే కదా తాత, ఎందుకు అట్లా చేస్తున్నారు? ఓపిక పట్టండి, చిన్న బాబు కదా, తెలియదు కదా ఆయనకి. మీరు కొద్దిసేపు ఊపిరి బిగబట్టిస్తే ఏం కాదు కదా అని పంచాయతీ పెట్టుకున్నా. ఎంతసేపు కూర్చోవాలి అని అంటున్నాడు ఇంకా తాత. మామూలుగా అయితే అట్లా అనను, కానీ వాళ్ళకి కనికరం లేదు. చూసిండు కదా మా మరదలకి అయితే కొద్దిసేపు అయితే ఏడుపు కూడా వచ్చేటట్టుంది. ఇంకా ఎంత గట్టి చూసిండ్రు కదా, ఎంత గట్టిగా అనగబట్టిండో తలక అయితే అసలుకి. ఇంకా నేను మొత్తుకున్నాం, మేము తీసే ఇంకా లేకున్నా సరే తీసేయనన్నాం అనమాట. అక్కడ ఉన్న తాతకైతే కనికరం లేదు అసలుకి. ఎందుకంటే ఓపిక ఉండాలి, పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇంకా మేమైతే గుండు వేయించుకొని అయితే బయటకి అయితే వచ్చేసినాం. ఇంకా ఎత్తుకోంగా ఊకున్నాడు అనమాట. ఏడ్చినావా? గుండు చేపించుకొని ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అందరం కలిసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. 8 o'clock కి బంద్ చేస్తారు గుడిని అయితే. 8 o'clock కల్లా మేము ఇంకా దర్శనం చేసుకోవాలి. 5:30 అట్లా అవుతుంది అనమాట. పబ్లిక్ ఇవ్వలేదు, చాలా తక్కువగా ఉన్నారు పబ్లిక్ అయితే. సూర్యుడు చూడండి 5:30 అట్లా అవుతుంది టైం అయితే, ఎంత బగబగ మండిపోతున్నాడో. ఆ టైంలో కూడా
అసలు చాలా విపరీతంగా కొడుతుంది అనమాట ఎండలైతే. ఇంకా మనకైతే ఐనవోలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఫోటోలు అయితే. ఫస్ట్ ఈ కమాన్ కాడ ఫోటోలు ఇంకా లోపలికి దర్శనంకి అయితే ఎంట్రీ అవుతాం. ఇంకా ఈ గుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. ఈ గుడి ఎక్కడ ఉంటది అంటే వరంగల్ దగ్గర ఉంటది. అంటే తెలియని వాళ్ళ కోసం నేనైతే షేర్ చేస్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం వెళ్లే దారిలో వర్ధనపేట మండలం ఐనవోలు గ్రామంలో ఈ మల్లన్న స్వామి గుడి ఉంటదన్నమాట. ఐనవోలు గ్రామంలో ఉంటది మల్లన్న స్వామి కూడా. ఐనవోలు మల్లన్న స్వామి అని అయితే పేరైతే వచ్చింది. ఇంకా ఈ గుడిలో కట్టడం ఎక్కడ చూసినా అలాంటి కాకతీయులు కట్టిన కట్టడమే ఉంటదన్నమాట. నాడు రాజులు కట్టిన గుడి అన్నమాట. ఇంకా ఈ గుడిలో మీరు ఎక్కడైనా నేను గుడి మొత్తం చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను. ఈ గుడిలో ఈ ఐనవోలు మల్లన్న స్వామి గుడిలో ఎక్కడ పెయింట్ అయితే ఉండదు అనమాట. అంటే ఇట్లా గోడలకి కలర్లు వేయడం గానీ, బొమ్మలు దింపడం గానీ అలా ఎక్కడ ఉండదు. ఐనవోలు మల్లన్న స్వామి గుడిలో అలనాటి కాకతీయుల కట్టడమే ఉంటది అనమాట. అది రాతితోని కట్టినవే ఉంటాయి. ప్రతిదీ మొత్తం మనకి ఇట్లా అలనాటి కట్టడమే స్తంభాల లెక్కలా ఉంటది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంటది ఇక్కడైతే. ఇంక ఇప్పుడు ఇదైతే ఇప్పుడు నేను చూపించేది బతుకమ్మ బండ అంటారు. ఇప్పుడు బతుకమ్మ బండ అంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక బండ. ఆ బండ చుట్టూ సంక్రాంతి టైం ఎక్కువగా బతుకమ్మ ఆడతారనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మస్తు బతుకమ్మ ఆడతారు అక్కడ మాత్రం. కానీ అప్పుడు కాకతీయుల కాలంలో అది నాట్య మండపం అనమాట. ఈ నాట్య మండపంలో కాకతీయ కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు మల్లన్న స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఎంతో ఉత్సాహంగా యుద్ధానికి బయలుదేరేవారని కథలు ఉన్నాయన్నమాట. అతి పురాతనమైన చరిత్ర గల పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలం మందు జానపదులు జాతరగా పిలిచేవారు. దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనముల ద్వారా తెలియచున్నది. 1100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శైవ క్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామమునకు ఐనవోలు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమమైన ఐనవోలు ఐలోను ప్రాంతం అనిగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఐనవోలు అంటారు, ఐలీను అని కూడా అంటారన్నమాట ఈ గుడిని. ఇక్కడ ఈ మల్లన్న స్వామి గుడి శిల్పకళ వైభవంతో, ఉష్ణోత్తర స్తంభంతో, కాకతీయుల కళాతోరణములతో, సింహదారములతో ఆకర్షిస్తుంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం ఆపదలను తీర్చే మల్లికార్జున స్వామికి పుట్ట మన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువుదీరిన ప్రాంతమే ఐనవోలు. కోర మీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో కన్నేలు రాయడుగా భక్తులను దర్శనమిస్తాడు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మణిమారసుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్నకు కుడివైపులా గుళ్ళకేతమ్మ, ఎడమవైపు బల్జమెడలమ్మ అమ్మవార్లు ఉంటారు. దేవుడికి కొంచెం దూరంలో ముందు నందీశ్వరుని ముందు నిల్చుంటే ఇట్లా ఉంటది అనమాట మనకి గుడి అయితే. ఇక్కడ నందీశ్వరి ముందు పైకి చూస్తే మనకి గజస్తంభం కనిపిస్తుంది. అప్పటికి కట్టడాలు, స్తంభాలు అన్ని ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడైతే నందీశ్వరుని దగ్గర దేవుడు పాదాలు. ఇంక ఇదైతే శిలాపలకం అనమాట. అప్పటి కాకతీయుల పేర్లు అనమాట. అప్పటి భాష మనకైతే అర్థం కాదు కానీ ఆ శిలాపలకం నిండా పేర్లు అయితే ఉన్నాయి. ఇంకా మీకు నేను ఇంతసేపటి నుంచి గుడి చూపిస్తూనే ఉన్నాను కదా, మీకు ఎక్కడైనా పెయింట్ కనిపించిందా? అసలుకి ఎక్కడ పెయింట్ అనేది ఉండదన్నమాట. గుడిలో మాత్రం చూసిండ్రు కదా ఈ పేర్లు. ఆ భాష అయితే మనకైతే అర్థం కాదు కానీ సంస్కృతి ఉన్నట్టుంది. మనకి భాషల పేర్లు తెలియలే కానీ అప్పటి కాలంలో కాకతీయులు రాసిన రాతలు అంట అవన్నీ శిలాపలకం. ఇంక ఇక్కడైతే లింగంతోని దీపాలు అనమాట. లింగంతోని దీపాలు పెట్టి మొత్తం అట్లా ఉంది. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ ఆ దేవుడికి కొంచెం దూరంలోనే శిగమవుతుంది. ఇంకా మా అమ్మనేమో మొక్కుతా ఉంది అనమాట. ఇంకా మామూలుగా శిగమూర్తి ఇట్లా మొక్కుతుంటారు కదా, అట్లా మా అమ్మ మొక్కుతా ఉంది. ఇంకా మా అత్తమ్మనేమో శిగంలో దేవుడితో ఉంది కదా చెప్తుంది. ఇంకా నేనైతే ఇక్కడైతే ఈ వీడియో మొత్తం తీసుకోవడం బిజీగా ఉన్నాను. నేనైతే నా పని నేను చేస్తున్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఇంత అబ్జర్వేషన్ గా నేను గుడి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినప్పుడైనా పబ్లిక్ ఎక్కువగానే ఉంటారు కానీ ఇంత పబ్లిక్ లేకుండా గుడి ఇంత ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మామూలుగా పబ్లిక్ లైన్ నిలబడడం, అట్లా పోవడం, దబా ముందుకు నెట్టేస్తూనే ఉంటారు కదా, అట్లా పోతుండే కానీ ఇంత మంచిగా గుడిని చూడడం ఆ పేర్లతో సహా అంతా ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను చూసినట్టుంటది, మీకు చెప్పినట్టుంటది, చూపించినట్టుగా ఉంటది అనేసి అయితే నేనైతే మీకోసం నేనైతే ఈ వ్లాగ్ అయితే మంచిగా చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే నందీశ్వరుని చెవులను అయితే నేను చెప్తున్నాను. మన కోరికలు, మన కష్టాలు నందీశ్వరుని చెవులో చెప్పుకోవాలి. దేవుడికి ఎదురుగానే ఉంటాడు మనకైతే నందీశ్వరుడు. ఒక చెవు మూసి ఒక చెవులో చెప్పుకోవాలన్నమాట.
చూసింది కదా, నేను చెప్తున్నాను కదా అట్లా. ఇంకా ముందు ప్రదక్షిణాలు చేసుకుని ఒక చెవులో చెప్పి ఒక చెవు ముయ్యాలి, ఇంకో చెవులో చెప్పి ఇంకో చెవు ముయ్యాలి. ఇంకా ఆ పాదాలు దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకైతే వచ్చేసేయాలన్నమాట. మనకి స్వామి వారికి ఎదురుగానే ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ చూసింది కదా ఐనవోలు మల్లన్న స్వామి, కూరమీసాల మల్లన్న స్వామి అన్నమాట. ఒక సైడు గొల్ల కేతమ్మ, ఒక సైడు బల్జం మేడలమ్మ. స్వామి వారు నిండుగా ఉంటారన్నమాట. చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది. మనం గుడిలోకి వెళ్ళగానే మనకి ఎటువంటి బాధలున్నా, మనకి ఎటువంటి కష్టాలున్నా మనశ్శాంతిగా మనమైతే బయటకైతే వచ్చేస్తాం. మనం ఏ గుడికి వెళ్ళినా, మామూలుగా ఎక్కడైనా గుడిలలోకి వెళ్ళినప్పుడు బొట్టు పెడతామ్మా అంటారు, బొట్టు పెట్టుకోండి అంటుంటారు. కానీ అది మల్లన్న స్వామి గుడిలో అట్లా మాత్రం అన్నారు. బండారు పెట్టుకోమ్మా అంటారు, బండారు పెడతామంటారు. ఆ బండారుని ఒక చిన్న కవర్లో పూసి మనకి ఇస్తారు. పిల్లలకి జ్వరాలు వచ్చినా, మీకు మనశ్శాంతి లేకపోయినా వారం నాడు ఆయన వారం ఆదివారం బుధవారం, ఆదివారం పెద్దవారం, బుధవారం చిన్నవారం అనమాట. ఆ వారం నాడు దీపం పెట్టుకొని ఆ బండారం నెత్తికి పెట్టుకోవాలి. ఖచ్చితంగా మన నుదుటికి పెట్టుకోవాలి. ఎటువంటి కష్టాలున్నా మనకైతే తొలగిపోతాయి. ఆయన మాత్రం మరవద్దు. ఆయనని కొలిస్తే ఎంత మనకి పైకెత్తుతాడో, ఆయనని మరిస్తే అంత కిందికి తొక్కుతాడు అనమాట. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట. ఆ దేవుని మాత్రం ఎప్పటికీ మరవద్దు. ఎక్కువ ఇంటి కులదైవంగా ఉంటాడు అనమాట మల్లన్న స్వామి అయితే. ఇక్కడ స్వామి వారికి బండారంటే పసుపుని భక్తులు కానుకగా చెల్లిస్తారు. అదే పసుపుని ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి చేతిలో ఉన్న పసుపు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్సవ సమయాల్లో కిలో కొద్ది పసుపు ఉపయోగిస్తారు. మల్లన్న స్వామి భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం, ఒగ్గు పూజారుల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలా మంది సంతానం గురించి టెంకాయ బంధనం కట్టి, వారికి సంతానం కలిగిన తర్వాత టెంకాయ ముడుపు విప్పి మల్లన్న మొక్కు చెల్లిస్తారు. ఇక గండాలు తీరితే గండ దీపం పెడతారు, కోరికలు తీరితే కూడలు కడతారు, పంటలు పండితే పట్నాలు వేస్తారు, ఇంటిల్ల పాది చల్లగా ఉంటే తలనీలాలు సమర్పిస్తామని భక్తులు మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇక జాతర పెద్ద బోనం, చిన్న బోనం నిలువ బొట్లు ఉంటాయన్నమాట. ఎల్లమ్మ తల్లికి అయితేనేమో నిలువ బొట్లు ఉంటాయి, మల్లన్న దేవునికి అయితేనేమో పొడుగు బొట్లు ఉంటాయి. ఇక్కడ తమ్మిని ఎంత కొలుస్తారో అక్కను కూడా అంతే కొలవాలి. ఆ ఎల్లమ్మ తల్లిని అన్నకి ఎంత తమ్మినికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అక్క కూడా అంతే ఉండాలన్నమాట. అక్కకి బోనం తీయాలి, తమ్మినికి బోనం తీయాలి. ఒకవేళ తమ్మినికి తీసి అక్కకు తీయకపోయినా మంచిది కాదు, ఒకవేళ అక్కకి తీసి తమ్మిని తీయకపోయినా మంచిది కాదనమాట. ఇద్దరికి బోనాలు అయితే సమర్పించాలి. ఇక్కడైతే మనం గుడిలోకి వెళ్తే మాత్రం బోనాలను మాత్రం మరవద్దు. ఇంకా మేమైతే గుడిలో దర్శనం చేసుకుని అయితే మేమైతే బయటకైతే వచ్చేసాం. ఇంకా అక్కడ బ్రహ్మరామిక అమ్మవారి గుడి ఉంటది అనమాట. మనకి మల్లన్న స్వామి గుడిలోకి బయటకు రాగానే 40 ఉంటది. 40 దర్శనం చేసుకుని బయటకు రాగానే బ్రహ్మరామరిక అమ్మవారి గుడి ఉంటది. అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు మేము పోతున్నాం కదా, ఇదైతే ఎల్లమ్మ తల్లి అన్నమాట. పక్కకి ఎల్లమ్మ తల్లి గుడి ఉంటది. ఇక్కడ ఎల్లమ్మ తల్లిని మాత్రం ఖచ్చితంగా మనమైతే మొక్కుకోవాలి. ఇంకా మేమైతే ఇక్కడైతే గాజులు పెట్టించుకుందామని అయితే కూర్చున్నాం అనమాట. మనం ఎటువంటి యాత్రలకి పోయినా ఖచ్చితంగా గాజులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మేమైతే గాజులు పెట్టుకోనికైతే కూర్చున్నాము. మా అత్తమ్మకి ఇక్కడ ఫస్ట్ పెడుతున్నారు. మా అత్తమ్మ మా అమ్మ అయితే గాజులు పెట్టుకుంటున్నారు. మేము పెట్టుకోవద్దని ఆలోచించుకుంటూ కూర్చున్నాం, కానీ తర్వాత మేము కూడా పెట్టుకున్నాం అనమాట. గాజులు దాదాపు ఖచ్చితంగా పెట్టుకుంటాం, కానీ గాజులు మాత్రం మస్తు వెరైటీగా ఉన్నాయి. ఈడ కొంచెం రేట్ తక్కువనే ఉన్నాయి, కొమ్మిడిలో మాత్రం మస్తు రేట్ ఉన్నాయి గాజులు అయితే. మేము అంతమంది రోజు అనుకున్నాం అనమాట, అమ్మ ఆడ పెట్టుకుందని ఏమైంది, లేకపోతే మస్తు రేటు ఉన్నాయని అనిపించింది అనమాట. కొమ్మిడిలో చాలా రేటు ఉన్నాయి ఇక్కడ కన్నా. నేను మా మరదలు వేసుకున్న గాజులు చాలా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. అది దాని మీద డిజైన్ కూడా అంటే సింగిల్ బ్యాంగిల్ డబుల్ బ్యాంగిల్ లా కనిపించింది. నేను మా మరదలు వేసుకున్న బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్స్ కూడా దాంట్లో చాలా బాగున్నాయి. ఆ గాజులల్లో మేమైతే పింక్ కలర్ వేసుకున్నాం, కానీ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. అప్పుడు నేను కట్టుకున్న శారీకి మ్యాచ్ అయితే ఇంకా ఇట్లా పెట్టుకుంటున్నా కదా అనేసి అయితే శారీ మ్యాచింగ్ పెట్టించుకున్నాము. మేమైతే పింక్ కలర్ వేయించుకున్నాం, కానీ చాలా బాగా వచ్చినాయి బ్యాంగిల్స్ అయితే. ఇంకా వీళ్ళు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను మా మరదలు ఇద్దరం కలిసి అయితే గాజులు అయితే పెట్టుకుంటున్నాం. ఇవే చూసింది కదా, వాటిపైన డిజైన్ అనేది వెరైటీగా వచ్చింది. గాజు డబల్ గాజు అనమాట, డబల్ గాజు లాగా కనిపిస్తుంది మనకి. నాకు చాలా బాగా నచ్చినాయి ఆ గాజులు అయితే.
ఇంకా మేము గాజులు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసిండ్రు కదా, బాగున్నాయి కదా గాజులు అయితే, నాకు భలే నచ్చినాయి. నేను కట్టుకున్న శారీకి మ్యాచ్ అయిపోయినాయి కదా అని అయితే నేనైతే అవి వేసుకున్నాను. ఇంకా గాజులు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మల్లన్న స్వామికి వెనకాలనే కొంచెం అమ్మవారి గుడి ఉంటది. ఎల్లమ్మ తల్లి అక్క, మల్లన్న స్వామి అక్క. ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి, ఖచ్చితంగా అమ్మవారికి బోనం చేయాలి. నాకు ఒకప్పుడు తెలియలేదన్నమాట, నేను అమ్మవారికి బోనం చేయలేదు, ఓన్లీ మల్లన్న దేవునికి మాత్రమే బోనం చేసి ఎక్కించి వచ్చిన. కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. అప్పుడు నాకు ఒకరు చెప్పారు, ఖచ్చితంగా తమ్ముడికి బోనం చేసిన అక్కకి చేయాలి, అక్కకి చేసిన తమ్ముడు చేయాలి. అంటే అక్క లేని తమ్ముడు ఉండలేడు, తమ్ముడు లేని అక్క ఉండలేడు అని చెప్పింటారు అనమాట. నేనైతే ఇంకా అప్పటి నుంచి అయితే బోనం అయితే చేస్తాను. ఇంకా అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారికి ముడుపులు కూడా చెల్లించుకుంటారు. పిల్లలు కావాలన్న వాళ్ళు తొట్టెలలో ఇట్లా కొబ్బరికాయకి క్లాత్ కట్టి అట్లా అమ్మవారికి గుడికి కట్టుకొని మొక్కులు తీరిన తర్వాత అవి అయితే తీసేస్తారనమాట. ఇంకా మేమైతే అమ్మవారికి అయితే అక్కడ సర్వాలు దొరుకుతాయి, ఆ సర్వాలలో అయితే ఏం చేయము, కుండలోనే చేస్తాం. ఎల్లమ్మ తల్లికి కుండలోనే ఇష్టం కనుక కుండలోనే చేస్తాం. ఇంకా మల్లన్న దేవునికి మాత్రం మేము ఇవి కొనుక్కున్నాం అనమాట, అదే బోనం కుండలు. ఎవ్రీ ఇయర్ ఆ స్వామివారి పేరు పెట్టేసి ఆ కుండలోనే వండుతాం. దేవుడికి అయితే ఏం కొనం కానీ ఎల్లమ్మ తల్లికి మాత్రం ఎవ్రీ ఇయర్ కుండలు కొని కుండలోనే చేస్తాము మేమైతే బోనము. ఇంకా మల్లన్న దేవునికి ఏమో ఇక్కడే ఎక్కిస్తాము బోనము, ఎల్లమ్మ తల్లికి మాత్రం గుడి దగ్గరికి ఎత్తుకుపోతాము. ఇంకా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఐలైన్ లో జాతర ఎప్పుడైతే నేను చెప్పడం అయితే మర్చిపోయాను. భోగి సంక్రాంతి పర్వదినం ముందు ధ్వజారోహణంలో ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర వేడుకలో భోగి నుంచి కనుమ వరకు భక్తులు లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు. మకర సంక్రాంతి పండగ రోజు రాత్రి పలార్బన్లు తిరుగుతాయి. జాతర విశేషం మార్గేని వశంసు తడినాథాన్ని పునరుద్ధరించే దేవుడి పెద్దరథంగా మార్చి ఉత్సవాల్లో ప్రదక్షిణం చేస్తారు. దీనితో పాటు కుక్కల కుట్లాట, చల్లకొండల నెత్తుట తలబండారి పెట్టుకొని మొక్కులు చెల్లిస్తారు. నేను ఇందాక బతుకమ్మ బండి అని చెప్పినా కదా, అక్కడ చల్లకొండలు చేస్తారనమాట. 16 బండ్లు తిరుగుతాయి, గుడి చుట్టూ తిరుగుతా, పెద్ద బండి అనమాట. అసలుకి చాలా కన్నుల పండగలాగా జరుగుతుంది. సంక్రాంతి పండగ అప్పుడైతే ఒక పెద్ద కుంభమేళ అని చెప్పొచ్చు, అంత బాగా జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మవార్ల ఊరేగింపు అయితేనే ఉంటది అనమాట. 3 నెలలు, దాదాపు 3 నెలలు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర అయితే. ఎవరన్నా మంచిగా జాతర చూడాలి అనుకుంటే ముఖ్యంగా సంక్రాంతి పండగప్పుడు పోవాలి. అసలుకి 2 కన్నులు సరిపో అనమాట జాతర చూడడానికి, అంత బాగుంటది. ఫుల్ పబ్లిక్ వస్తారు. ఎక్కువ శివసత్తులు, ఒగ్గోళ్ళు, డప్పులు, ఇవే డోలు సప్పుడుతోనే చాలా మారు మోగుతుంది అనమాట ఆ టైంలో, సంక్రాంతి టైంలో అయితే. ఇంక ఇక్కడైతే మేమైతే బోనాలు అయితే చేస్తున్నాం, బోనాలు అయితే వండినాం అనమాట. నావి 2, మా అమ్మ వాళ్ళే 2 అనమాట, ఎల్లమ్మకి మల్లన్న దేవునికి. ఇప్పుడు నేను వేస్తున్న చూసిండ్రా పొడుగు బొట్లు, మల్లన్న దేవునికి పొడుగు బొట్లు అనమాట. మా అత్తమ్మ నాకు కరెక్ట్ గా గీయనిక రావట్లంటే మా అత్తమ్మ తీసుకొని మా అత్తమ్మ గీస్తుంది. ఎల్లమ్మ తల్లికేమో ఇట్లా అడ్డం పెట్టున్నాం కదా బొట్లు, అమ్మవారికి బొట్టు ఎట్లా పెడతామో ఆ బోనం కుండ కూడా అట్లనే పెడతాం, సున్నం రాసి. మల్లన్న దేవునికి మాత్రం ఇట్లా పొడుగు బొట్లు పెడతాం. ఈ బోనాలు కూడా చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. కూరగాయల బోనం ఎక్కిస్తారు, మనం తెల్లన్నం వండుకొని వంకాయ ఆలుగడ్డ వండుకొని ఆకుకూరలేసి ఎక్కిస్తారు, కొంతమంది పరమాన్నం ఎక్కిస్తారు, కొంతమంది పచ్చపువ్వు ఎక్కిస్తారు. మేము మాత్రం పరమాన్నం పసుపు వేసి అయితే ఎక్కిస్తాము. ఇంకా మేమైతే బోనాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మల్లన్నకి చేసి అక్కడ పెట్టాం కానీ ఇంకెక్కియలేదు. ఫస్ట్ అక్కకి ఎక్కించి వచ్చిన తర్వాత తమ్ముడికి ఎక్కిద్దాం అనేసి అయితే మేము ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అమ్మ అయితే బోనాలు తీసుకొచ్చి నాకు మా మరదలకి అయితే బోనం అయితే ఎత్తుతుంది. నాకు ఆ టవల్ చుట్టబట్ట చేయనీక రాలేదు, కరెక్ట్ గా జారిపోతా ఉంది. మళ్ళా చేసి మళ్ళా పెట్టింది, ఆయన బోనం వంకరనే వస్తుంది అనమాట. మా తమ్ముడు వచ్చి మళ్ళా ఎత్తిండు. ఎందుకో ఈ మధ్య నేను ఎన్నిసార్లు బోనం ఎత్తుకున్నా వంకరనే వస్తుంది, ఎందుకో అలవాటు పోతుందా ఎత్తుకోవడం ఏమో అర్థమవుతలేదు. కానీ చూసిండ్రా మళ్ళీ వంకరనే అనిపిస్తుంది బోనం నాకు. ఇప్పుడు వీడియోలో చూసిండ్రా వంకరనే ఎత్తిండ్రు. నాకు తెలియదు కదా, నేను మంచిగానే పట్టుకుంటున్నా కానీ బోనం వంకరగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఎత్తిన తర్వాత మా మరదలి కూడా అయితే బోనం అయితే ఎక్కించిన తర్వాత నీళ్ళు సాక పోసింది. ఖచ్చితంగా బోనాలు తీసినప్పుడు నీళ్ళు సాక పోస్తారు కదా. ఇంకా మా అమ్మ అయితే నీళ్ళు సాక పోసి ఇంకా మేమైతే వెళ్తున్నాం, అందరం కలిసి బోనాలు ఎక్కినకైతే వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికల్లా గుడి బంద్ చేసిండ్రు. గుడి టైమింగ్స్ మాత్రం 8 o'clock వరకే ఉంటుంది, 3 నుంచి 8 వరకు. మార్నింగ్
మరి ఎన్నో క్లాక్కి తీసారో తెలియదు కానీ ఈవినింగ్ మాత్రం 3 నుంచి 8 వరకు అనమాట. గుడి 8 క్లోజ్ చేసేస్తారు. మదన స్వామిది ఎల్లమ్మ తల్లిది 2 గుళ్ళు క్లోజ్ చేస్తారు 8 కల్లా. ఇంకా బయట ఎక్కిస్తారు అనమాట. అందుకే మేము లేట్ అయినా సరే అని మేమైతే ఎత్తుకొని పోతున్నాం. ఇంకా పోతుంటే నా కాళ్ళు కొంచెం స్పీడ్ అయిపోయింది. మా వరదలు ఏమిటో జర చిన్నగా నడుస్తుంది, ఆమెకి జ్వరం వచ్చిండే. ఇంకా నేను ఆమె వస్తుందా అని నేను చూసుకోవట్లేను, దబా పోతూనే ఉన్నా. తర్వాత ఎంకమల్లి చూసేసరికి ఆమె ఆడ ఉంది, నేను ఈడ ఉన్నా. అయ్యో ఈ పిల్లి ఆడనే అయిపోయింది అనేసి మళ్ళీ మళ్ళీ చూసి ఇంకా ఆమె వచ్చేదాకా ఆగిననమాట. కొంచెం జ్వరం వచ్చిండే ఆమెకి ఆ రోజు. ఇంకా చూసి ఆగి మళ్ళీ ఇద్దరం ఒకసారి పోయినాము. ఇంకా మా పెద్ద మరదలు రాలేదు, మా చిన్న మరదలే వచ్చినుండే. మా పెద్ద మరదలు మా పెద్ద తమ్ముడు కొడుకు రాకుండే. ఇంకా అదే అంటుంది, గంట ఫాస్ట్ పోతున్నావు ఏందక్క అని అంటుంది. నా కాళ్ళు ఆగుతలో దెబ్బ నడుస్తుందా అని నేను చెప్తున్నా. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము వచ్చేసరికి ఇక్కడ గుడి అయితే కడుగుతున్నారు. సైడ్ నుంచి ప్రదక్షిణాలు చేయమంటే ఇంకా మేమైతే గుడి సైడ్ నుంచి 3 ప్రదక్షిణాలు చేసేసి అయితే అమ్మవారికి అయితే బోనం అయితే ఎక్కిచ్చేసినాం. అమ్మవారికి ఎక్కిచ్చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి మల్లన్న దేవునికి బోనం ఎక్కిచ్చేసేసరికల్లా 9:30 10 అయింది. అప్పుడు మా వాళ్ళు కొమ్మరేలు పోదామని పెట్టిండ్రు. మేము అక్కడే ఉంటామేమని మేము అనుకున్నాం. లేదు ఇదే రాత్రి కొమ్మరేలు పోతే పొద్దున మనకు దర్శనం అవుతుందని పెట్టిండ్రు అనమాట. అదే రాత్రి అప్పటికప్పుడు అన్ని సర్దుకొని మేము మళ్ళీ కొమ్మరేలు పోయినాం. కొమ్మరేలు పోయేసరికల్లా 11:30 అయింది. ఆడికి పోయే వరకల్లా ఒక్కరైనా మెలకుతో లేరు, అందరు పడుకునే ఉన్నారు. అంటే ఆ రోజు అంత సీజన్ కాదు కదా, సండే రోజు అయితే ఎక్కువ పబ్లిక్ ఉంటారు, అందరు వండుకునే ఉండరు. ఎక్కడ ఎవరు డోర్ కొట్టాలో ఎడ పడుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అక్కడ షాప్ల మీద నెంబర్లు ఉంటాయి కదా, అక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా లేదు వచ్చి మాకైతే రూమ్ ఇచ్చిండ్రు. ఇంకా అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు. అసలుకి చిమ్మ చీకటి, ఎవరు కుక్కలు కూడా అరుస్తలేవు అనమాట, మనుషులే కనిపించలేరు. మేము అప్పుడు కొమ్మరేళ్ళకి వెళ్ళంగానే కొమ్మరేలిలో మంచిగా మార్నింగ్ పొద్దున్న లేచి ఆ దేవుని దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కూడా ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని కొండపోచమ్మ కాడ పోయి అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. మేమైతే దర్శనం అయితే మంచిగా జరిగింది. మరొక విడతని మళ్ళీ కలుద్దాం.